క్వశ్చన్ నెంబర్ 730 వంగలపూడి అనిత గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులు అడిగిన క్వశ్చన్ ప్రకారం అధ్యక్ష, గంజాయి సాగు గత సంవత్సరాల్లో సుమారుగా 11,000 ఎకరాల నుంచి ప్రస్తుతం సాగు దగ్గర మనం చూసుకుంటే 100 ఎకరాల కన్నా తక్కువగా ఈరోజు గంజాయి సాగును ఉండడం చెప్పడం అనేది నిజంగా మనం గర్వపడే విషయం అధ్యక్ష. ఎందుకంటే సుమారుగా 11,000 ఎకరాల నుంచి ఈరోజు 100 ఎకరాల కన్నా తక్కువగా గంజాయి సాగు ఉండే పరిస్థితి ఉంది. దాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి ఇప్పుడు ఈగల్ టీం ఏదైతే ఉందో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు ఏర్పాటు చేసిన ఈగల్ టీం కూడా దాని మీద కృషి చేస్తుంది అధ్యక్ష. మాదక ద్రవ్యాల మీద కఠినమైన నిబంధనలు అమలు చేయడం వల్ల అధ్యక్ష అరెస్టుల సంఖ్య కూడా చాలా పెరిగింది అధ్యక్ష. లాస్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష 1/10/2023 నుంచి 31/5/2024 వరకు 1995 అరెస్ట్ అయితే అధ్యక్ష నిందితుల అరెస్ట్ అయితే 1/6/2024 నుంచి 31/1/2025 వరకు 2,513 మందిని అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. మూడో ప్రశ్నకి వర్తించదు అధ్యక్ష. శ్రీమతి గల్లా మాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ గంజాయి డ్రగ్స్ యొక్క రాకపోకలపై ఉక్కుపాదం మోపాలనే దృఢ సంకల్పంతో చర్యలు చేపడుతున్నారు అధ్యక్ష. అయినప్పటికీ గత ప్రభుత్వ దుర్మార్గ పాలన వలన వాడి తీరు వలన ప్రతి చిల్లర కొట్టులో సర్వసాధారణంగా చిన్నపిల్లలకు సైతం విచ్చలవిడిగా అందుబాటులో దొరుకుతున్న నేపథ్యంలో ఇంకా వీటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాం అధ్యక్ష. రాష్ట్రంలో ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన యువతకు ఎలా ఇవ్వాలి అని తపన పడుతున్న కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రశ్నించే గొంతుగా దేశ శక్తిగా ఉండాల్సిన యువతని అన్ని విధాలా నిర్వీర్యం చేసి ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక రీహాబిలిటేషన్ సెంటరు, అడిక్షన్ సెంటర్స్ అత్యవసరంగా